హలో హాయ్ అందరికీ. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంటి వినాయక చవితి చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా పొద్దున్నే లెగిసి నీట్‌గా స్టవ్ అనేది నీట్‌గా పసుపు రాసుకొని ఇలాగ బియ్యం పిండితో ముగ్గులనేది వేసుకున్నానండి. నేను ప్రతి పండగకి కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ బయట గడప పూజకు కూడా చేసుకున్నాను. బయట గడపకి పసుపు రాసుకొని అండ్ కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ఇలా ముగ్గు అనేది వేసుకున్నానండి. అండ్ తర్వాత ప్రసాదాల కోసం అని చెప్పేసని ఉండ్రాల కోసం అని చెప్పేసని ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకో స్టవ్ మీద ఆల్రెడీ శనగలు ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టిన శనగల్లో పోపు అనేది కూడా పెట్టుకున్నాను. ఇవి చేస్తుండగానే పక్కన పూజకు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. పీటకి పసుపు రాసుకొని పద్మం ముగ్గు అనేది వేసుకున్నాను. పాలవెల్లి కడతాం కదా, పాలవెల్లి కూడా రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇందాక ప్రిపేర్ చేసిన ఉండ్రాలు చేసే బ్యాటర్ ఉంది కదా, సో దాన్ని నేను రౌండ్గా చేసుకొని అంటే స్టీమ్ చేయాలి కాబట్టి మళ్ళీ వీటిని ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవి అవుతున్న లోపు పక్కన రైస్ కూడా పెట్టేశాను. సో రైస్ అయిపోయిన తర్వాత పులిహోర కోసం అని చెప్పేసాను ఇక్కడ నేను పోపు అనేది పెడుతున్నాను అనమాట. పోపు పెట్టేసి పులిహోర అనేది కూడా నేను కలిపేసుకున్నానండి. పులిహోర చేస్తున్న టైంకి నాకు పవర్ కట్ అయ్యి వస్తుంది. సో ఒకసారి వెదర్ చూద్దామని చెప్పి బయటికి వెళ్ళాను. సో ఒక్కసారి వెదర్ చూస్తే నాకు చాలా పీస్ఫుల్గా చాలా కామ్ అనిపించింది. అప్పటికి మాకు 2 డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతూనే ఉందండి. సో ఇలా చాలా క్లైమేట్ చాలా కూల్గా చాలా బాగుంది. సో కాసేపు ఇలా రిలాక్స్ అయ్యి అండ్ మళ్ళీ వెళ్ళి ప్రసాదాలు అనేది ప్రిపేర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడైతే హారతి ప్రిపేర్ చేస్తున్నానండి. అదే ఉండ్రాల పాయసం అంటారు కదా, సేమ్ అటువంటిది హారతి అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈరోజు ప్రసాదం కింద హారతే అండ్ నిమ్మకాయ పులిహోర అండ్ కొమ్ము శనగలు అండ్ ఉండ్రాలు కూడా నివేదించుకుంటున్నానండి నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజ కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. పూజకు కావాల్సినవన్నీ చక్కగా ఇక్కడ అలారం ఒక దగ్గరే ఉంటాయి కదండి. ఒక దగ్గర ఉంటే పూజలో కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఏది మర్చిపోకుండా. సో అందుకోసం అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ గుంట దీపారాధన అనేది చేసుకున్నాను. దీపారాధన అనేది చేసుకున్న తర్వాత వినాయక చవితి వ్రత కథ ఉంటుంది కదా, వ్రత కథ అనేది ఒక పక్క నుంచి చదువుతుండగానే నేను చక్కగా పువ్వులతో అలంకరించుకున్నాను బొజ్జగనపైని. అండ్ ఇంతకీ మీరు కూడా పూజ చేసుకున్నారా? అండ్ ఈ వీడియో నేను నిన్నే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే కొంచెం మాకు పవర్ కట్ అవ్వడం వల్ల కుదరలేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు అయితే కనుక వీడియో పోస్ట్ చేస్తున్నాను. మనకి ఇలా ఓ పక్క నుంచి ప్రసాదాలు చేసుకుంటూ అండ్ తర్వాత దేవుడికి సిద్ధం చేసుకుంటే చాలా ఫాస్ట్గా అనేది అయిపోతుందండి మనకి పూజ అనేది. సో నేను ఆ ప్రసాదాలతో పాటుగా ఇక్కడ నేను సరివిడి వడపప్పు అండ్ తర్వాత నేను అటుకులు బెల్లం కూడా పెట్టానండి. వినాయకుడికి చాలా ఇష్టం కదా, సో లడ్డు కూడా నేను బయట నుంచి తెప్పించి మరీ పెట్టాను. వినాయకుడికి లడ్డు అంటే ఇష్టం అని చెప్పేసరి నాకు చేయడానికి కుదరలేదండి. సో అందుకోసం అని చెప్పి బయట నుంచి తీసుకొచ్చి అది కూడా నైవేద్యంలో పెట్టుకున్నాను అనమాట నేను ఇలా అయితే కనుక. నెక్స్ట్ నా దగ్గర ఉన్న పువ్వులతోని చక్కగా బొజ్జగనపైని అలంకరించుకుంటూ ఉన్నానండి కథ చదువుతుండగానే. అండ్ తర్వాత ఎలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈరోజు. నాకు ఇది చాలా స్పెషల్ వినాయక చవితి అనమాట. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 to 3 months అవుతుంది. సో నాకు ఈ 2-3 monthsలో చాలా సపోర్ట్ చేశారు మీరందరూ కూడా. అండ్ నా ఛానల్ ఆల్మోస్ట్ 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉందండి. సో ప్లీజ్ మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇక్కడ నా పూజ అనేది అయితే కనుక ప్రశాంతంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా చాలా చక్కగా కంప్లీట్ అయింది. సో ఆ బొజ్జగనపై అనుగ్రహం మీకు మీ ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్.